న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానానికి రావాలంటే కృషితో పాటు అదృష్టం కూడా కావాలి. అటువంటి అదృష్టాన్ని అందరికీ అందజేసేందుకు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఫేస్ రీడర్, రుద్రాక్ష ఎక్స్పర్ట్ చక్కిలం వీరు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ వివరాలు తెలియజేయండి. న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ తో పాటు సమస్యలను అధిగమించేందుకు ఏం చేయాలో కూడా వివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. నేరుగా కలుసుకుని న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ చేసుకోవాలి, సమస్యలను అధిగమించాలి, ఏ రుద్రాక్ష ధరించాలి, అలాగే మీ లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్ వంటి వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి కూడా మరి అన్ని ఆ వివరాలు అందుబాటులో ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే న్యూమరిక్ స్టడీ ప్యాడ్ కోసం, అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్ బాక్స్ కోసం కూడా వారి ప్రతినిధులు కూడా అందుబాటులో ఉన్నారు. వారి వివరాలు కార్యక్రమంలో కూడా చెప్తారు. వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసినట్లయితే అన్ని కూడా మీ ఇంటికి తెప్పించుకోవచ్చు. ఈ రోజు కార్యక్రమంలో ఆరోగ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం తెలియజేయబోతున్నారు. కార్యక్రమం ఆశాంతం కూడా ఆసక్తిగా చూస్తూ ఉండండి. నమస్కారం అండి. ఫార్చ్యూన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. ఎంతో మంది ప్రేక్షకులు మిమ్మల్ని వారి పరిసర ప్రాంతాలకి, వారున్న ప్రదేశాలకు రమ్మని అడుగుతూ ఉంటారు కదా, పర్యటనలు ఏమైనా చేస్తున్నారా? అవునండి, ఈ వచ్చే వారం ఇప్పుడు 29, 30వ తారీఖు నిజామాబాద్ నిఖిల్ సాయి హోటల్లో ఉంటానండి నేను. ఎవరైనా సరే ఆ చుట్టు ప్రాంతాల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా న్యూమరాలజీ కరెక్షన్స్ కావాలనుకున్న వారు వచ్చిన మా ఆఫీస్కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు. 29, 30 అంటే ఇప్పుడు వచ్చే శనివారం, ఆదివారం నిజామాబాద్కి వస్తున్నానండి నేను. ఎవరైనా నిజామాబాద్కి వచ్చి కరెక్షన్ చేయించుకుందాం అనుకున్న వారు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ కావచ్చు అండి. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, చెప్పండి. పేరు? హలో, సురేఖ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి సాయి అవినాష్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సాయి అవినాష్. డేట్ ఆఫ్ బర్త్? ఒక్క నిమిషం. అక్టోబర్ 27. అక్టోబర్ 27. 89వ సంవత్సరం. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. ఏమని పిలుస్తుంటారు? సాయి 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 అని పిలుస్తామండి. ఓకే, సమస్య చెప్పండి. జాబ్ గురించి అండి. జాబ్ ఇంతవరకు రాలేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగం దొరకలేదు. ఇంకేమాత్రం బాధపడాల్సిన పని లేదు. మరి చక్కిలం వీరు గారి వివరాలు అన్నీ చెప్తారు. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. జాబ్ గురించి అడుగుతున్నారు. జాబ్ గురించి మేడం, మీ అబ్బాయి పేరు సాయి అభిలాష్ అని చెప్పారు, కానీ సాయి అని చెప్పి పిలుస్తున్నారు అందరినీ. ఇక సాయి అని పిలిచినప్పుడు మొత్తం పేరు పెట్టాల్సిన అవసరం పడదండి. ఎప్పుడైతే వ్యక్తికి ఒక పేరు నిర్ణయించి మనం పెడతామో ఆ పూర్తి పేరు పలకడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీకు కరెక్షన్ అవసరం లేకుండా మీ అబ్బాయి పేరు ఉంది. ఎలా అంటే చెప్తాను. ఇప్పుడు సాయి అవినాష్ అనే పేరుకు 23వ నెంబర్ వస్తుంది. అంటే బుధుడికి సంబంధించినది. మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎంతో ఎత్తు ఎదగాల్సిన పేరు ఇది. కానీ మీరు సాయి 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 అని చెప్పి కిందికి పడేస్తున్నారు. SAI 3 అక్షరాలు, అంత బాగా డెవలప్మెంట్ ఉండదు. ప్లస్ ఈ సాయి అన్నప్పుడు ఏంటి అంటే కిందికి పడేస్తూ ఉంటారు. ఇప్పుడు సాయిబాబాను మనం చూస్తాం, ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా భిక్షాటన చేసి ఆయన బతికాడు. సో అలాంటి పొజిషన్ మన వాళ్ళకి రావద్దు. కాబట్టి మనం ఇట్లా ఈ సాయి అన్న పేరుని ఎప్పుడు వాడకూడదు. కంప్లీట్ నేమ్ సాయి అవినాష్ అనే వాడండి. ఈ నేమ్ ఎవ్రీడే 23 టైమ్స్ మీరు రాయిపోయండి మీ అబ్బాయితోటి. అలా 23 డేస్. తర్వాత 2 డేస్ గ్యాప్ ఇవ్వండి. నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయమని చెప్పండి. తప్పకుండా ఆయనకు 1-2 మంత్స్ లోపలే జాబ్ అనేది వస్తుంది. చాలా ఆయన ఎక్స్పెక్ట్ చేసిన జాబ్ కూడా వస్తుంది దానిలో. ప్లస్ దీనికి లక్కీ కలర్స్ వచ్చేసి గ్రీన్, వైట్, బ్లూ అని ఈ 3 కలర్స్ చాలా బాగుంటాయి. తన లక్కీ నెంబర్ వచ్చేసి 5 వస్తుందండి. లక్కీ డేట్స్ 5, 14, 23, 1, 10, 19, తర్వాత 3, 12, 21 ఇవి లక్కీ డేట్స్ కిందకు వస్తాయండి. రత్నం ధరిస్తామనుకుంటే ఎల్లో సఫైర్ అనేది నాకు ధరిస్తే చాలా బాగుంటుంది. రుద్రాక్ష ధారణలో 3 ముఖాలు, తర్వాత 7 ముఖాలు ధరిస్తే చాలా బాగుంటుందండి. ఇలా ఈయన చేయమనండి. చాలా తర్వాత మీరు ఫోన్ చేసి నాకు మంచి గుడ్ న్యూస్ చెప్పండి. ఆల్ ద బెస్ట్ అండి. తప్పకుండా అండి. వీరు గారు, మరి అలాగే ఎంతో మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు కదా, వారందరికీ న్యూమరాలజీ ద్వారా సక్సెస్ ఇస్తున్నారు, బానే ఉంది. కానీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి మీ వద్ద మరే ఇతర పరిష్కార మార్గం ఉందంటారా? ఉందండి. యాక్చువల్గా ప్రతిసారి ఎవ్రీ ఎపిసోడ్లో మనకు ఎంతోమంది కాల్స్ వస్తున్నాయి. తర్వాత నా దగ్గరికి రోజు దగ్గర ఒక 50 మంది వస్తారు, 30 మంది వస్తారు, ఒక్కొక్కసారి 100 మంది దాకా కూడా వస్తారండి. అందరినీ ఫినిష్ చేసి నేను ఇంటికి పోయేసరికి నాకు ఎవ్రీడే 11 దాటుతుంది. అయితే ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చిన వాళ్ళని క్యాల్కులేట్ చేస్తే 180 మంది మాకు హెల్త్ బాగుంటలేదు అని చెప్పి ఫస్ట్ పాయింట్ అదే చెప్తున్నారు. వేరే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెల్త్ మీదనే బాగా చెప్తున్నారు అందరూ. అయితే ఈ హెల్త్కి సంబంధించిన టిప్ అనేది న్యూమరాలజీలో లేదు. ఎందుకు అంటారా? నేను కూడా చెప్తాను ఇక్కడ కూర్చొని, మీకు హెల్త్ పరంగా కూడా బాగుంటుంది అని. ఎలా? ఎప్పుడైతే మనం న్యూమరాలజీ కరెక్షన్స్ చేసుకుంటూ పోతున్నామో మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే తగ్గిపోతూ ఉంటాయో మెంటల్ టెన్షన్ అనేది మనిషికి తగ్గుతుంది. అలాంటప్పుడు ఈ టెన్షన్స్కి సంబంధించిన హైపర్ టెన్షన్స్, బీపీ, కీళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి ఆటోమేటిక్గా.
అంతేగాని క్యాన్సర్ ఇట్లాంటి పెద్ద పెద్ద రోగాలు ఏవైతే ఉన్నాయో వాటితో నివారిస్తాయి అనేది న్యూమరాలజీలో అసాధ్యం. దానికి డాక్టర్ని సంప్రదించాలి, వాళ్ళ ఇచ్చే మందులతోటే మనకు క్యూర్ అవుతుంది. అలా కాకుండా మనకు రెగ్యులర్గా ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో అలా అనారోగ్యం ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు విముక్తి కావడం కోసము మా గురువుగారు, నేను, మా తండ్రి గారు ముగ్గురం కూర్చొని అన్ని గ్రంథాలన్నింటినీ అధ్యయనం చేయంగా మాకు దానిలో శివుడి గురించి, హనుమంతుడి గురించి కొన్ని విషయాలు తెలిసినాయి. దాని ప్రకారంగా ఆ గ్రంథాలు చదివి మొత్తం దాని ప్రకారంగా ఈ శివ హనుమాన్ మహాయోగ్ యంత్రం అనేది మేము మొత్తం రెడీ చేసాం. ఈ శివ హనుమాన్ మహాయోగ్ అని ఎందుకు పెట్టామంటే దీనికి శివుడు సకల జనులు ఒక చీమ పుట్టాలన్నా చనిపోవాలన్నా ఆయన ఆజ్ఞ లేనిది మనం ఏమీ సాధించలేం. కాబట్టి శివుడి ఆజ్ఞ ఉంటేనే ఏదన్నా సాధించగలుగుతాం. అలాగే ఈయనకు మృత్యుంజయుడు అనే పేరు కూడా ఉంది. ఎలాంటి మృత్యుంజయునైనా తీసేసి మనిషిని ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు బతికేలాగా, హ్యాపీగా సుఖంగా బతికేలాగా ఈయన చేస్తూ ఉంటాడు. ఇది ఈయన కారణం. తర్వాత హనుమంతుడు ఎందుకు అంటారా, మనకు లక్ష్మణుడిని కాపాడింది హనుమంతుడే. సంజీవిని మొక్క తీసుకొని రండి అంటే పర్వతాన్ని తీసుకొని వచ్చి మన లక్ష్మణుడిని కాపాడాడు ఆ సమయంలో. కాబట్టి వీళ్ళిద్దరు జత ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉంటారు. దీనిలో వచ్చేసి ఇవన్నీ ఉంటాయండి. ఇలా ఉంటుంది. ఒకటేమో శివుడు హనుమంతుడిది ప్రతిమలు రెండు కలిపి ఉంటాయి. ఈ రెండు ఏంటి అంటే మన ఇంట్లో పూజ స్థానంలో వీటిని స్థాపించాలి. తర్వాత ఒకటి మహామృత్యుంజయ యంత్రం అనేది వస్తుందండి దీనిలో. ఈ మృత్యుంజయ యంత్రము తర్వాత ఒకటి పిరమిడ్ అనేది కూడా వస్తుంది. ఈ మహామృత్యుంజయ యంత్రం ఈ సెట్ మొత్తంకి మేము 41 రోజులు ఒక్కొక్కరు వాళ్ళ గోత్రనామాలు, వాళ్ళ పేర్లు అవన్నీ మొత్తం మా దగ్గర రిజిస్టర్ చేసుకుంటే ఇప్పుడే రావు. ఇవన్నీ సంక్రాంతి తర్వాతనే అందరికీ డెలివర్ అవుతుంది. ఎవరన్నా కావాలి అనుకుంటే వాళ్ళ పేరు, నామాలు, గోత్రాలు అన్నీ మా దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తే వీళ్ళ పేరు మీద మొత్తం పూజా కార్యక్రమాలు అన్నీ పూర్తయిన తర్వాతనే ఇది వారికి పంపించడం జరుగుతుంది. ఆ పూజా కార్యక్రమంకి సంబంధించిన ఫొటోస్ కూడా దీనిలో జత చేసి పంపిస్తాం మేము. అలా కూడా మీరు చూడొచ్చు. ఈ పూజా కార్యక్రమం ఎందుకు అంటే ఎప్పుడైతే ఏదైనా మనం తయారు చేస్తామో వస్తువు, అది ఒక వస్తువు కిందకే ఉంటుంది. ఎప్పుడైతే దానికి పూజలు అవన్నీ చేసి దానికి పవర్ అనేది అంటే శక్తి అనేది ఎప్పుడైతే దాని లోపలికి మనం పంపుతామో అప్పుడే అవి అన్నిటికీ మనకు సమానంగా ఏ పని మనం చేయాలనుకుంటున్నామో వాటికి అప్పుడే పనిచేస్తాయి. లేకుంటే మామూలు ఏదో ఒకటి తెచ్చుకున్నాము, షోపీస్లో పెట్టుకున్నాము అన్నట్టు అవుతుంది. కాబట్టి వీటికి పూజలు అనేది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. ఈ శివుడు హనుమంతుడిది ఈ ప్రతిమ ఏదైతే ఉందో ఇంట్లో పూజ రూమ్లో పెట్టుకోవాలి. అదే పూజ రూమ్లో మహామృత్యుంజయ యంత్రము, దాని ముంగట ఈ పిరమిడ్ ఏదైతే ఇస్తున్నామో ఇది దాని ముంగట పెట్టాలి. ఎందుకు అంటే దీనిలో శక్తి కోల్పోయిన కొద్దీ ఈ పిరమిడ్ అనేది మళ్ళీ దానికి శక్తిని గ్రహించే శక్తిని ఇస్తుంది. అంటే బూస్టింగ్ అంటాం దాన్ని. శక్తి పోయినా కొద్దీ మళ్ళీ శక్తి నింపడం అనేది ఈ పిరమిడ్ దీనికి చేస్తూ ఉంటుంది. ఇదే కాకుండా $2, ఒకటి పంచముఖి హనుమాన్ డాలర్ ఉంటుంది, తర్వాత ఒకటి శివుడి డాలర్ ఉంటుంది. ఈ పంచముఖి హనుమాన్ డాలర్, శివుడి డాలర్ ఈ $2 ఏంటంటే ఒకవేళ భార్యాభర్తల మధ్య చెప్తున్నాండి, ఒకవేళ భర్తకు అనారోగ్యం ఉంటే భార్య పంచముఖి డాలర్ అనేది వేసుకోవాలి, భర్త శివుడి డాలర్ వేసుకోవాలి. ఒకవేళ భార్యకు బాగలేదు అన్నప్పుడు భర్త పంచముఖి హనుమంతుడి డాలర్ వేసుకోవాలి, భార్య శివుడి డాలర్ వేసుకోవాలి. ఈ సెట్ మొత్తంలో ఇవి ఉంటాయి. ఇవి కాకుండా దీనిలో ఇంకొక 5 గోమతి చక్రాలు అనేది కూడా మేము ఉచితంగా ఇస్తామండి. ఈ గోమతి చక్రాలు ఏం చేయాలంటే ఇప్పుడు ఎవరికైతే ఆరోగ్యం ఎప్పుడు బాగుంటలేదో వాళ్ళ మంచం కాళ్ళకు 4 దిక్కుల 4 గోమతి చక్రాలు పెట్టాలి. ఇంకొక గోమతి చక్రం వాళ్ళ తల దిండు కింద పెట్టాలి. ఇలా పెడితే కూడా వాళ్లకు మంచి ఫలితాలు వస్తాయండి. ఈ సెట్ ధర మొత్తము $1,400 పడుతుంది. దీనికి అడిషనల్ పోస్టేజ్ ఛార్జెస్ $200 అదనంగా తీసుకుంటారు. ఎవరన్నా ఈ యంత్రం ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఈ శివ హనుమాన్ మహాయోగ యంత్రం కావాలి అనుకున్న వాళ్ళు మా ఆఫీస్కి ఫోన్ చేసి వాళ్ళకు మొత్తం మీ పేర్లు, గోత్రనామాలు అన్నీ ఇచ్చి మీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సంక్రాంతి తర్వాతనే పూజా కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే ఇది అందరికీ డెలివరీ ఇవ్వబడుతుంది. అదే కాకుండా దీనిలో ఒకటి త్రిశూలమును, హనుమంతుడి త్రిశూలమును, గద ఇవి 2 కూడా ఉంటాయండి. వీటి వివరణ ఏంటి అంటే మనకు ఏదైతే అనారోగ్యం ఉంటుందో త్రిశూలంతో శివుడు ఆ అనారోగ్యాన్ని తీసి బయటపడేస్తారు. హనుమంతుడు గదతోటి దాన్ని ఖండఖండాలుగా నరికి మళ్ళీ మన దగ్గరికి రాకుండా పారదోతాడు.
ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళు ఎక్కువ శాతం ఏ స్థలంలో ఉంటారో ఇది వాళ్ళు అక్కడ పెట్టుకోవాలి. ఒకవేళ మగవాళ్ళు అయితే వాళ్ళు షాప్లో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి షాపు, ఆఫీస్, బిజినెస్ పాయింట్లలో ఇది అక్కడ పెట్టుకోవాలి. ఇది అలా పెట్టుకోవాలండి. ఇది ఈ సెట్కి సంబంధించిన మొత్తం. ఎవరన్నా కావాలి అనుకుంటే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ పేర్లు, గోత్రనామాలు అన్నీ అందరి పేర్లు ఇచ్చి ఎవరికైతే అనారోగ్యం తరచూ ఉంటుందో వాళ్ళ పేరు ఇంపార్టెంట్గా మార్కింగ్ చేపియాలి. మీరు చేపించి ఎప్పుడైతే వాళ్ళు ఇస్తారో వీళ్ళ పేర్లు మొత్తం అయినాక వాళ్ళకు ఇది కొరియర్ త్రూ మేము పంపిస్తాము. సంక్రాంతి తర్వాతనే వస్తుందండి, ఎందుకంటే ఇప్పుడు మనకు డేస్ కూడా కొంచెం బాగలేవు. అది అప్పుడే పంపిస్తే బాగుంటుంది. ప్లస్ పూజా కార్యక్రమాలు అన్నీ పూర్తి చేయండి మాత్రం ఇవి రావు, కాబట్టి మీరు అవన్నీ చూసుకోవాలి. ఇది కాకుండా ఇప్పుడు దాకా అందరికీ నేను న్యూమరాలజీ కరెక్షన్స్ చేస్తున్నాను. తర్వాత విజయవాడలో మాకు ప్రతినిధులు ఉన్నారు, తిరుపతిలో కూడా ఉన్నారు. అలా కాకుండా ఇంకిద్దరు ఎలాగంటే సిద్దిపేట వాసులందరికీ ఇంకొక నెంబర్ అనేది ఇస్తున్నానండి నేను. 8688935556. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, 8688935556. ఇది సిద్దిపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీడిని సంప్రదించవచ్చు. న్యూమరాలజీ కరెక్షన్స్కి మాత్రం కాదండి. న్యూమరాలజీ కరెక్షన్స్ అంటే ఉన్నది నేను ఒక్కడనే, మీకు నాతోటే సాధ్యమవుతుంది. అది వీళ్ళందరినీ మీరు సంప్రదించవలసింది ఈ హనుమాన్ ప్యాక్ కోసమైనా, శివ హనుమాన్ ప్యాక్ కోసమైనా, లేదా ఏదైతే మ్యాగ్నెటిక్ బాక్స్ ఎవ్రీ వీక్ నేను చూపిస్తున్న ఆ బాక్స్ లేదా స్టడీ ప్యాడ్, ఈ 3 ప్రోడక్ట్స్ కోసం మీరు వాళ్ళని సంప్రదించవచ్చు. ఇదే కాకుండా కరీంనగర్లో కూడా ఒక నెంబర్ ఉందండి. కరీంనగర్ నెంబర్ వచ్చేసి 9247836633. మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి, 9247836622. కరీంనగర్ వాసులకు సంబంధించిన నెంబర్ ఇది. దీనికన్నా ముందు చెప్పింది సిద్దిపేట వాసులది. వీళ్ళకి ఫోన్ చేసి మీరు న్యూమరాలజీ కరెక్షన్స్ కావాలంటే కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళు నాకు మీ నెంబర్ అవన్నీ మొత్తం ఇస్తారు. నేను మీకు నేమ్ కరెక్షన్ చేసి పంపిస్తాను, VPL త్రూ పంపిస్తాను. మీరు అలా పేమెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా కరెక్షన్ అనేది తీసుకోవచ్చండి. ఓకే అండి. మరి మీరు కూడా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ శివ్ హనుమాన్ మహాయోగ్ యంత్రం అందుబాటులో ఉందండి. మరి స్క్రీన్ పైన ఉన్న వీరు గారి నెంబర్స్ కి కాల్ చేయవచ్చు. అలాగే వారి ప్రతినిధులు తిరుపతి, విజయవాడ, సిద్దిపేట, కరీంనగర్ లో ఉన్నారు కదా, వారి వివరాలు కూడా తెలియజేస్తారు కదా, వారికి కాల్ చేసినా కూడా ఈ ప్రోడక్ట్ మీకు లభిస్తుంది. అలాగే న్యూమరిక్ స్టడీ ప్యాడ్ కోసం, మ్యాగ్నెటిక్ ఫోర్స్ బాక్స్ కోసం కూడా సంప్రదించవచ్చు. అలాగే వీరు గారిని నేరుగా కలుసుకుని న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి. లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలన్నీ తెలుసుకోవాలి. ఏ రుద్రాక్ష ధరించాలో కూడా తెలుసుకోవాలనుకుంటే వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? నళిని కుమారి అండి. నళిని కుమారి గారు, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ 23 మార్చ్ 1982. 9 అండి, సెప్టెంబర్ 23/9/1982. అవునండి. ఓకే, అందరు ఏమని పిలుస్తుంటారు? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నల్లి అంటారు, మామూలుగా బయట అందరూ నళిని అంటారు. నేను సంతకం పెట్టేటప్పుడు ఇనీషియల్ బి పెట్టి పక్కన చుక్కు పెట్టి నళిని కుమారి అని రాస్తానండి. ఓకే అండి, సమస్య ఏంటో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ చక్లం వీరు గారికి తెలియచేయండి. సరే. హలో, చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి వీరు గారికి. అంటే టీచర్ ట్రైనింగ్ అయి ఉన్నానండి, జాబ్ ట్రయల్స్ లో ఉన్నాము. అది అవుతుందా లేదా ఎప్పటికి అనేది. ఓకే అండి, చెప్తారండి. ఇప్పుడు మిమ్మల్ని అందరూ నళిని అని పిలుస్తారా, నళిని కుమారి అని పూర్తిగా పిలుస్తారా అండి? నళిని అనే పిలుస్తారండి. నళిని అని పిలుస్తారు. ఇప్పుడు మీకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23. ఇది చాలా మంచి నెంబర్ యాక్చువల్గా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా. నళిని కుమారి అన్నప్పుడు కూడా 32 అనేది వస్తుందండి. రివర్సబుల్ నెంబర్ లెక్క ఉంది ఇది. అది కాకుండా ఎప్పుడైతే నళిని అని చెప్పి మిమ్మల్ని పిలుస్తున్నారో నెంబర్ 16 అనేది వస్తుంది. 16 అనేది ఎప్పుడు మంచి నెంబర్ కాదండి. మనకు ఎప్పుడు పనులు అయిపోయినట్టు అనిపిస్తే కానీ అక్కడికి ఆగిపోయి మళ్ళీ వెనుకకు తిరిగి చూస్తాం మనం. అదే ఈ పనులు కాకుండా మనకు ఎందుకు ఉంది అని అంటే ఈ నళిని అనేది ఒక పెద్ద ప్రాబ్లం మీకు. దీనిలో మీరు కరెక్షన్ ఏం తీసుకోండి అంటే NALINI ఇదే రాస్తారా మీరు? స్పెల్లింగ్ ఏం రాస్తారో చెప్పండి. NALINI మేడం. ఓకే అండి, చెప్తారండి. స్పెల్లింగ్ అదేనా అని అడిగారు, అందుకే చెప్తారు. అయితే ఇప్పుడు మీరు నళిని అనేది పేరు ఎప్పుడైతే రాస్తున్నారో NALENE అనేది రాయండి. అప్పుడు నెంబర్ 24కి వస్తుంది. అది ఆ 24 అనేది మీకు అన్నిట్లో ముందు అడుగు వేయడానికి చాలా మంచి హెల్ప్ఫుల్ అనేది చేస్తుంది. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 23 బుధుడు.
ఈ బుధుడు శుక్రుడు కలుస్తారు. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీ పేరు నళిని అని చెప్పినప్పుడు బుధుడు శుక్రుడు ఇద్దరు కలుస్తారు కాబట్టి ఇప్పటి నుంచి మీకు ముందడుగు అనేది చాలా బాగా పడుతుంది. ఏదైతే మీరు అడిగేస్తున్నారో మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం పడదు, అలా బాగుంటుందండి. ఈ నెంబర్ 6 అనేది మీకు లక్కీ నెంబర్ కిందకి వస్తుంది. తర్వాత నెంబర్ 6, 15, 24 అనేది మీకు లక్కీ నెంబర్స్ కిందకి వస్తే ఇవే కాకుండా 1, 10, 19 తర్వాత 5, 14, 23 ఈ నెంబర్స్ కూడా మీకు లక్కీ నెంబర్ కిందకి వస్తాయి. లక్కీ కలర్స్ కిందకి వస్తే మీకు గ్రీన్, బ్లూ, గ్రే ఈ 3 రంగులు మీకు చాలా బాగుంటాయండి. 6 ముఖాల రుద్రాక్ష తర్వాత 12 ముఖాల రుద్రాక్ష ఈ 2 రుద్రాక్షలు ధరిస్తే కూడా మీకు లైఫ్లో ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. రత్నం ధరిస్తా అంటే టైగర్ స్టోన్ అనేది ఉపరత్నం అని అంటామండి దీన్ని. టైగర్ స్టోన్ అనేది 4 క్యారెట్ ప్లస్ ధరించండి, చాలా బాగుంటుంది. ఈ నా అనే పేరు ప్రకారంగా మీకు ఈస్ట్ లేదా వెస్ట్ ఈ 2 చాలా ఫేసింగ్స్ చాలా బాగుంటాయండి. ఆల్ ద బెస్ట్. ఓకే అండి. వీరు గారు మరి అలాగే న్యూమరిక్ స్టడీ పార్ట్ గురించి ప్రతివారం చెప్తున్నారు కదా, ఎంతోమంది ప్రేక్షకులు దీనికి సంబంధించి సందేహాలు అడుగుతున్నారండి. అసలు ఈ న్యూమరిక్ స్టడీ పార్ట్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఉపయోగించిన తర్వాత ఫలితాలు ఏంటి, వివరాలన్నీ చెప్పమని అడుగుతున్నారండి. ఈరోజు చెప్తారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ప్రతి ఒక్క మనం ఎవ్రీ వీక్ ఇది చెప్తున్నాము, అయినా కూడా మీకే కాదు నాకు కూడా కాల్స్ వచ్చి ఇది ఎలా వాడాలి ఏంటి మొత్తం మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అని అంటున్నారు. అయితే మళ్ళీ ఒకసారి మీకు అందరికీ దీని డీటెయిల్స్ అనేది నేను చెప్తానండి. ఈ న్యూమరాలజీ స్టడీ ప్యాడ్ ఇది న్యూమరాలజీ స్టడీ ప్యాడ్ అనేది ఎవ్రీ వీక్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫొటోస్లలో కూడా మీకు పెద్దగా కనిపిస్తుంది. ఈ న్యూమరాలజీ స్టడీ ప్యాడ్ అనేది ఈ రకంగా ఉంటుంది. దీన్ని ఎవరన్నా ఉపయోగించవచ్చు. కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, లెక్చరర్స్, బిజినెస్ పీపుల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరన్నా యూజ్ చేయొచ్చు. యూజ్ చేసే సిస్టమ్ ఎలా మారుతుంది అంటే దీని మీద వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు రాసే బుక్స్ అవన్నీ ఏవేవైతే ఉంటాయో ఇప్పుడు ఈ పేపర్ పెట్టి చూపిస్తున్నాయి చూడండి, ఇలాగా వాళ్ళు రాసే బుక్స్ కానీ పేపర్స్ ఇవి ఎలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటారు. తర్వాత వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ అనేది కంపల్సరీ ఈ ప్యాడ్ మీద ఇలా టచ్ అవుతుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది దీని మీద టచ్ అవడంతోటి దీని సిస్టమ్ ప్రకారంగా లెఫ్ట్ హ్యాండ్ మన బ్రెయిన్కి కనెక్టివిటీ అయి ఉంటుంది. డెవలప్మెంట్ బ్రెయిన్ అంటారు. అది లెఫ్ట్ హ్యాండ్ నుంచి కనెక్టివిటీ అయి ఉంటుంది. దీంతో మనకు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైతే 5 ఇయర్స్కి డెవలప్ అయ్యేది ఉంటుందో 3 ఇయర్స్కే డెవలప్ అవుతారు వాళ్ళు, అలా ఉంటుంది. ప్లస్ దీనిలో ఉన్న ఈ పిరమిడ్ ఆకారాలు లెక్క ఉంటాయి మొత్తము. ఇది మొత్తం ఈజిప్షియన్స్ వాళ్ళు తయారు చేశారు. దీని మీద ఉన్న ఫోర్స్, నెగిటివ్ ఫోర్స్ ఎట్లాంటిదైనా సరే మన బాడీ మీద ఉన్నది, తర్వాత మన బుక్స్లో ఉన్నది మొత్తం నెగిటివ్ ఫోర్స్ అనేది తీస్తుంది. రాసినప్పుడు వాళ్ళు మామూలుగా ఇలా రాస్తూ పోతారు, లేదా చదువుకునే టైంలో ఇలా పెట్టుకొని చదువుకుంటారు. ఈ చదువుకోవడము రాయడం వలన కూడా వీళ్ళకు మేధాశక్తి అనేది పెరుగుతుంది, ఏకాగ్రత అనేది వస్తుంది. దాంతో 10th ర్యాంక్ వచ్చేవాడు గ్రాడ్యువల్గా ఒక్కొక్క మెట్టు ఎదిగి ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉంటాయండి. ఇలా చాలామందికి అవుతున్నాయి కూడా. ఇది వాడే విధానం ఇది పిల్లలైతే వాళ్ళ బుక్స్ పెట్టుకొని రాయడము చదవడం వల్ల వాళ్ళ డెవలప్మెంట్ అనేది వస్తుంది. బిజినెస్ పీపుల్ వాళ్ళ బిల్ బుక్స్ దీని మీద పెట్టుకొని రాయడము, వాళ్ళ అకౌంట్ బుక్స్ పెట్టుకొని రాయడము, అంటే అకౌంట్స్లో ఏం డిఫరెన్స్ రాకుండా కరెక్ట్గా టాలీ అవుతుంది చూడండి. అకౌంట్స్ బుక్స్ దీని మీద పెట్టుకొని అకౌంట్స్ చేయడము ఇలాంటివి వాళ్ళు చేయవచ్చు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎలా పనిచేస్తుంది అంటే వాళ్ళ ల్యాప్టాప్స్ అవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు ల్యాప్టాప్స్ పెట్టుకునే పనిచేస్తున్నారు ఇప్పుడు. ఆ ల్యాప్టాప్ అనేది దీని మీద పెట్టుకుంటే ల్యాప్టాప్ నుంచి వచ్చే రేడియేషన్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. ప్లస్ వాళ్ళు అనుకున్న వర్క్ ఏదైతుందో అది కూడా ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది మీకు మా ప్రతినిధులు అందరి దగ్గర లభిస్తుంది. విజయవాడ, తిరుపతి, సిద్దిపేట, కరీంనగర్ నెంబర్లు మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. సిద్దిపేటకి సంప్రదించాల్సిన నెంబర్ 8688935556. తర్వాత కరీంనగర్ నెంబర్ వచ్చేసి 9247866633. వీళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను. వీళ్ళని ఎవరిని కన్సల్ట్ చేసినా కూడా మీకు ఈ హనుమాన్ శివ యంత్రం గురించి, తర్వాత న్యూమరాలజీ ప్యాడ్ గురించి, తర్వాత మీకు ఫార్చ్యూన్ మ్యాగ్నెటిక్ బాక్స్ ఈ 3 గురించి మీకు అనేది చెప్తారు. అదే కాకుండా న్యూమరాలజీ కరెక్షన్స్ గురించి కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. వాళ్ళతోటి కరెక్షన్ చేసేది నేనే. అక్కడ నేను ఉండేది హైదరాబాద్ ఒకటే జాగాలు ఉంటాను. ఎప్పుడన్నా టూర్స్ ఉంటే ఆ టైంలో మాత్రమే నేను బయటికి పోతాను. ఆ బయటికి పోయేది ఏంటంటే ఇప్పుడు నిజామాబాద్కి అనేది వస్తున్నా అండి. 29వ తారీఖు 30వ తారీఖు 29, 30వ తారీఖు ఈ 2 రోజులు నిజామాబాద్ నిఖిల్ సాయి హోటల్లో ఉంటానండి నేను. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒకసారి కరెక్షన్ చేయించుకొని, పక్కనే బాసర ఉంది కాబట్టి బాసర అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పాదాల దగ్గర కరెక్షన్ అనేది పెట్టి వచ్చేది కొత్త సంవత్సరం మనకు. ఈ కొత్త సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలి, మాకు ఎటువంటి కష్టం రాకుండా ఉండాలి అనేది కోరుకోండి. తప్పకుండా విజయం మీ వెంటనే ఉంటుంది. కాబట్టి ఎవరైతే న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకుందాం అనుకుంటారో నన్ను పర్సనల్గా వచ్చి కలవచ్చు నిజామాబాద్కి. నిజామాబాదే కాకుండా ఇక్కడ హైదరాబాద్ కృష్ణానగర్ జూబ్లీహిల్స్లో మా ఆఫీస్ ఉందండి.
ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక ఫోన్ కాల్ చేసి రావచ్చు. ఫోన్ కాల్ ఎందుకు చేయాలి అంటానంటే, నేను ఉన్నానా లేనా అవైలబిలిటీ కోసం మీరు ఫోన్ చేసి వస్తే మంచిది అని చెప్తాం. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు, తీసుకోకుండా రావచ్చు. కానీ ఒక ఫోన్ కాల్ చేస్తే నేను ఉన్నానా, క్యాంప్స్లో ఉన్నానా, లేదు ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ మీద బయటికి పోయానా మీకు తెలుస్తుంది. మీ టైం వేస్ట్ కాదు, మీరు వచ్చి కరెక్షన్ చేయించుకోవడం కూడా మీకు సులువుగా అవుతుంది. కాబట్టి ఇలా కూడా మీరు చేయొచ్చండి. కాబట్టి అందరూ ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. తప్పకుండానండి. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. మరి అలాగే న్యూమరిక్ స్టడీ ప్యాడ్ గురించి వివరంగా తెలియజేశారు కదా. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ బాక్స్ అలాగే మరి మ్యాగ్నెటిక్ ఫార్చ్యూన్ బాక్స్ అని కూడా మీరు అంటున్నారు. అసలు దీనికి సంబంధించిన వివరాలు కూడా చెప్పండి. దీనికి సంబంధించి వివరాలు ఏంటంటే, ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ బాక్స్ అంటాం, ఫార్చ్యూన్ బాక్స్ అని కూడా అంటాం. దీన్ని ఏంటంటే, మన మనిషి అనగా కష్టాలు చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకరికి వచ్చి కరెక్షన్ చేస్తాను. కరెక్షన్ చేసినాక రుద్రాక్ష ధరించండి అంటాను. ఒకవేళ 12 ముఖాలు 10 ముఖాలు అట్లాంటి రుద్రాక్షలు చెప్పినామంటే 3000 4000 దాకా ఉంటాయి. అవి లేదు రత్నాలు వేసుకోండి అని మేము చెప్తాం. రత్నాలు వేసుకోవాలన్నా ఏ రత్నం, ఉపరత్నం తీసుకున్నా జాతి రత్నం తీసుకున్నా వేలలోనే ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ అంత పైకి రాలేరు. ఎందుకంటే వాళ్ళకు కన్సల్టింగ్ ఫీజు పే చేసి కరెక్షన్ చేసుకోవడమే మాకు ఒక పెద్ద భారం అండి. కానీ మేము లైఫ్లో పైకి రావడం కోసం మీ దగ్గరకు వచ్చి చేయించుకుంటున్నామని అంటారు. వాళ్ళ మీద ఇంకా భారం వేయడం కూడా నాకు ఇష్టం ఉండదు. కాబట్టి అన్ని పరిశీలించిన తర్వాతనే ఈ న్యూమరాలజీ స్టడీ ప్యాడ్ అనేది. ఎందుకు పిల్లలు బాగా చదువులో డౌన్ అవుతున్నారండి, వాళ్ళు చిన్నప్పుడు బాగా చదివిండి ఇప్పుడు లేదు అంటారు. అలాంటి బాగలేదు అనేది బాగా చేయాలి. కాబట్టి వాళ్ళకి స్టడీ ప్యాడ్ అనేది తీసుకొచ్చాను. తర్వాత మీకున్న ప్రాబ్లమ్స్, బిజినెస్ డెవలప్మెంట్, ఇంట్లో చిన్న చిన్న చికాకులు, గొడవలు, అట్లాంటి కోర్టు కేసులు, మ్యారేజ్ సమస్యలు. ఎలా అంటే అబ్బాయికి అమ్మాయి దొరుకుతలేదు, అమ్మాయికి అబ్బాయి దొరుకుతలేదు, అట్లా మంచి వరుడు కావాలి, మంచి వధువు కావాలి. అలాంటివి రాసి పెట్టుకున్నా కూడా మీకు ఇలా మీరు అనుకున్న విధంగానే జరుగుతుంది. ఇది ఎందుకు అంటే ప్రతిరోజు మనం గుడికి పోలేము, కానీ నవగ్రహాలు అనేది ప్రతి గుడిలో కూడా ఉండవు. ఈ నవగ్రహాలు అనేది మనిషి జీవితానికి ఎంతో ఇంపార్టెంట్ విషయం. ఈ నవగ్రహాలు ఎప్పుడైతే మనకు శాంతి ఇస్తారో మనిషి ప్రతి దానిలో విజయం సాధించడం తథ్యం. కాబట్టి ఈ బాక్స్ లోపల నవగ్రహాలు అనేది స్థాపించబడి ఉన్నాయి. ఆ నవగ్రహాలు మొత్తము ఈ శివకవచం కింద ఉంటాయండి. కాబట్టి ఈ శివకవచం కింద నవగ్రహాలు ఉంటారు. మనకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, అయితే వాళ్ళ బిజినెస్ వాళ్ళు అయితే వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ వెనకాల ఎలా మన బిజినెస్ డెవలప్మెంట్ కావాలి, లేదా ఫలానా వ్యక్తుల నుంచి నాకు డబ్బు వచ్చేది ఉంది, ఆ డబ్బు త్వరగా రావాలి, అవి రాయడం. ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు చూస్తున్నారా, వధువు కావాలి, ఎట్లాంటి వధువు కావాలి, ఆ వధువు రాసి దీలా పెట్టండి. వరుడు కావాలి, ఎలాంటి వరుడు కావాలి, మాకు ఫలానా వ్యక్తి కావాలి, ఇంత బాగుండాలి, నా అమ్మాయిని బాగా చూసుకోవాలి, అట్లాంటివన్నీ అవన్నీ దీని వెనకాల రాసి పెట్టడంతో వాళ్ళు అనుకున్న విధంగానే వధువు వస్తుంది, వధువుకి వరుడు వస్తాడు. ఇది కాకుండా ఇంట్లో కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు కూడా తీరాలి మనకు. ఆ కష్టాలు ఒక చిన్న వాక్యంలో రాసి పెట్టండి, తప్పకుండా నిలవేరుతుంది. ఎందుకు అంటే మనం చిన్న చిన్న వాటితో ప్రయత్నించినాం అనుకోండి, సక్సెస్ కంపల్సరీ ఉంటుంది. ప్రతి ఒక్కరిని పెద్ద వాటితోటే ప్రయత్నించండి అంటే ఎవరి తరం కాదు. కాబట్టి అందరూ అందుబాటులో, అందరికీ అన్నీ అందుబాటులో ఉండాలి. కాబట్టి ఇలాంటివన్నీ చేయించినాము. వీటి మీద మంచి పరిశోధన కూడా అయింది. ఇవన్నీ ప్రూవ్ అయినాయి కాబట్టి మీకు టీవీలో చూపించి చేయడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే ఈ శివశక్తి, ఈ శివ హనుమాన్ మహాయోగ యంత్రం అనేది కూడా ఎన్నో గ్రంథాల నుంచి చూసి మేము మొత్తం పరిశీలించినాం. నేను, మా తండ్రి గారు, మా గురుగారు ముగ్గురం కలిసి పరిశీలించిన తర్వాతనే తీసిన తర్వాత కూడా ఇది నేరుగా మీకు పంపిస్తే జస్ట్ ఒక బొమ్మ పంపించినట్టు. కాబట్టి వీటికి మీరు మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలి, మీ హెల్త్ బాగుండాలి అనే విధంగా వీటికి హోమాలు, పూజలు, జపాలు అన్నీ చేసి తర్వాత ఒక బీజాక్షర మంత్రం కూడా దీనిలో ఉంటుంది. ఆ మంత్రం కూడా మీకు డెలివరీ అయినప్పుడు వస్తుంది. ఈ మంత్రం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు బీజాక్షర మంత్రం చేస్తూనే పోండి, తప్పకుండా మనకు ఫలితం ఉంటుంది. మన ఆరోగ్యము, ఇంట్లో కుటుంబము అందరూ బాగుంటారు. కాబట్టి అందరు ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ఓకే అండి. మరి వీరు గారు చెప్పింది విన్నారు కదా. మరి అందరూ కూడా ఆరోగ్య సమస్యలు అధిగమించే విధంగా శివ హనుమాన్ మహాయోగ్ యంత్రాన్ని అందిస్తున్నారు. అలాగే న్యూమరిక్ స్టడీ ప్యాడ్ గురించి, అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్ బాక్స్ కోసం కూడా సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేయండి. తిరుపతి, విజయవాడ, సిద్దిపేట, కరీంనగర్ లో వారి ప్రతినిధులు ఉన్నారు. వారి వద్ద కూడా ఈ ఐటమ్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే వారిని నేరుగా కలుసుకుని న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి, అలాగే మీ లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, లక్కీ రుద్రాక్ష వంటి వివరాలు తెలుసుకోవాలి, మీ సమస్యలు అధిగమించాలంటే స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేయండి. పర్యటనలు చేస్తున్నారు. పర్యటన వివరాలు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలో భాగంగా కలవాలనుకున్న అపాయింట్మెంట్ తీసుకోండి. వీరు గారు చెప్పండి, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇది ఇప్పుడు చాలా మంది నా దగ్గరికి రాలేకపోతున్నాము, కొరియర్ సర్వీస్ అంటే కూడా మాకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. కాబట్టి ఈ ప్రోడక్ట్స్కి ఎవరికన్నా
డీలర్షిప్ లాంటిది కావాలి అన్నా కూడా మన ఇచ్చే ఫెసిలిటీ కూడా ఉందండి. అలా అందరు వచ్చి మమ్మల్ని అడిగి తీసుకున్నారు కాబట్టి ఈ ప్రతినిధులు అందరూ వచ్చారు. అలా ఎవరికైనా వీటికి సంబంధించి డీలర్షిప్ కావాలన్నా కూడా మమ్మల్ని కన్సల్ట్ కావచ్చు. ఎవరైతే అందరికీ బాగుపడాలి, అందరు బాగుండాలి అనే వ్యక్తిత్వం ఉంటుందో వాళ్ళకి తప్పకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా మీరు వచ్చి సంప్రదించవచ్చు. మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు మీరు అందించే సేవలు ఏంటో కూడా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి ఫార్చ్యూన్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. పూర్తి వివరాలకు సంప్రదించండి ఫార్చ్యూన్ న్యూమరాలజీ, చెక్కిలం వీరు న్యూమరాలజిస్ట్, హౌస్ నెంబర్ 1 and 2, 8-3-231/W/70, కృష్ణానగర్ ఎక్స్ రోడ్, HDFC బ్యాంక్ ఎదురుగా, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,45,000. ఫోన్ నంబర్ 8686049899, 04064575730. ఈమెయిల్ ఐడి checklamveeru@gmail.com.